ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన తోట, సిద్ధపాటు తోట, వేడుకొను తోట, విజ్ఞాపన తోట, బలమును పొందుకున్న తోట. ఎక్కడుంది బ్రదర్ ఈ తోట? ఎవరు వెళ్ళారు బ్రదర్ ఈ తోట కంటే? ఒలీవ కొండల్లో ఉన్న గెత్సెమనే అనే తోట. ఈ తోటకి వెళ్ళింది, ప్రార్థన చేసింది, సిద్ధపాటును పొందుకుంది ప్రభువైన యేసుక్రీస్తు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం ఒకసారి చదువుకుందాం. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జబద్దయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చిత్తకాంతుడగుటకును మొదలుపెట్టెను. గెత్సెమనే తోటలో ఆయన మరణమవునంతగా బిగ్గరగా ప్రార్థన చేయగా చెమట గ్రంథుల నుండి చెమట వదులుగా రక్తం పడింది. ఎక్కడుంది బ్రదర్ ఈ మాట అంటే లూకా సువార్త 22వ అధ్యాయం చదువుకుంటే అందులో మనకు కనిపిస్తుంది. రెండవదిగా ఆయన మరణం అవునంతగా వేదంతో ప్రార్థన చేయగా ప్రభు యొక్క దూత, దేవదూత కనబడి బలపరిచిందంట. ఎందుకంటే తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తొలగించు, అయినా నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరాలి. ఏముంది అన్న ఆ గిన్నెలో అంటే సర్వ మానవుల యొక్క పాపము అందులో దాగి ఉంది. ఆ గిన్నెలోది త్రాగితే ఆయన సిలువలో మరణాన్ని పొందాలి. ఆ భారాన్ని, ఆ యొక్క బరువును, ఆ వేదనను అని తట్టుకోలేక నీ చిత్తం అయితే ఈ పాత్ర నా దగ్గర నుండి తొలగించు తండ్రి, అయినా నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరాలి, ఎందుకంటే నీకు సమస్తము సాధ్యమే అని ప్రార్థన చేశాడు. ఇక్కడ మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ 4 సువార్తలు లిఖించబడి ఏంటంటే ప్రభు 3 సార్లు తన శిష్యుల దగ్గరికి వచ్చి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పాడు. ప్రభు మరణించి 3వ దినమున లేచాడు. మూడవదిగా ప్రభువైన యేసుక్రీస్తు సుమారు 3 గంటల సమయానికి శిలువలో మరణించాడు. మూడు సార్లు శిష్యుల దగ్గరికి రావడం జరిగింది, ప్రార్థించమని చెప్పాడు. 3 గంటలకు ప్రాణం విడిచాడు. 3వ దినమున తిరిగి లేచాడు. మన కొరకై రానే ఉన్నాడు. ప్రభు మనకేం సెలవిస్తున్నాడంటే ప్రార్థనలో మెలకువగా ఉండండి అని. శరీరధారిగా ఉన్న దినములలో మిక్కిలి బాధతో, వేదనతో, మూలుగులతో దేవుణ్ణి ఆయన స్తుతించాడు, కీర్తించాడు. ఆయన సహాయం కొరకు ఆయన వేడుకున్నాడు. మనం కూడా ప్రార్థనలో ఎదురు చూడాలి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించాలని గెత్సెమనే తోటలో ప్రభు చేసిన ప్రార్థన మనకు ఒక మాదిరి.